అక్రూరుడు గాంధిని యొక్క కుమారుడు. ఏం మాటలు కాదు. ఎందుకంటే గాంధిని పుట్టినప్పుడు కాశీరాజు గారి భార్యకి పుట్టింది ఆవిడ. పుట్టినప్పుడు ఆవిడ బయటికి రాలా. బయటికి రాకపోతే తండ్రి ఇల్లు అడిగాడు, అమ్మాయి అన్నాళ్ళకి బయటికి రావేమమ్మా, 12 నెలలు అయిపోయాయి కదా అన్నాడు. అంటే నాన్న ఒక ఏడాది పాటు రోజు ఓ గోవును దానం చేయి, అప్పుడు బయటకు వస్తానండి. అలా దానం చేస్తే బయటకు వచ్చింది కాబట్టి, గోదానం వల్ల పుట్టిన పిల్ల కాబట్టి గాంధిని అని పేరెట్టాడు తండ్రి. ఆమెకి పుట్టిన కొడుకు అక్రూరుడు. అందుకని మహాభక్తుడు పుట్టుక చేత. భాగవతంలో అక్రూరుడి గురించి వర్ణిస్తూ నమస్కారానికి ప్రతినిధిగా చెప్తారు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని నవవిధ భక్తులు. అందులో శ్రవణం పరీక్షిత్తు, కీర్తనం శ్రీశకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం మహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, సఖ్యం ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 మంది ప్రతినిధులు. అందులో వందనానికి అక్రూరుడు. నమస్కారం అంటే అలా ఉంటుంది. ఆయన వెళ్ళి తీసుకొద్దాం కృష్ణ భగవానుణ్ణి అని చెప్పి బృందావనానికి వెళ్తున్నప్పుడు కృష్ణుడి పాదముద్రలు కనబడ్డాయి. సాయంకాలం వేళ ఇంటికి వెళ్ళిన పాదముద్రలు అంతే. తద్దర్శనాహ్లాద సమృద్ధ హృష్ట అని ఆయనకి విపరీతమైన ఆనందం వచ్చేసింది. ఆయన వెంటనే ఒక బంగారు దండము నేల మీద పడిపోతే ఎలా పడిపోతుందో అలా రథంలోంచి నేల మీద పడిపోయి ఇది కృష్ణుడి యొక్క పద రజస్సు అని అందులో దొల్లాడు. దొర్లి నమస్కారం చేశాడు. అంతటి మహాభక్తుడు అక్రూరుడంటే. అటువంటి వాడికి సంగదోషం వచ్చింది. పక్కన కృతవర్మ శతధన్వుడు కలిశారు. మనకిస్తానన్న సత్యభామని ఇవ్వలేదు. కృష్ణుడు ఊళ్ళో ఉంటే మనం ఏం చేయలేం. సత్యభామ తండ్రి సత్రాజిత్తుని. కృష్ణుడు వెళ్ళాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి ఓదార్చడానికి. ఇదే అదును, చంపేద్దామన్నారు. శతధన్వుడు దూకుడు స్వభావం. శతధన్వుడు అన్నాడు, నే చంపేస్తానని వెళ్ళి సత్రాజిత్తుని చంపేశాడు. ఎందుకని? శౌచం లేదు, ఉండడానికి వీల్లేదు, శమంతకమని అనుమానించాడు కదా మరి కృష్ణుణ్ణి. ప్రజాక్షేమానికి ఇవ్వనన్నాడు కదా. శౌచం లేని వాడి దగ్గర ఎందుకుంటుంది? వ్యతిరేక ఫలితం ఇచ్చేసింది. అన్యథాధారయంతమే వహంతీతి. అలా లేకుండా ఉన్నవాడు ధరిస్తే చచ్చిపోతాడు. సూర్యుడి మాట. అందుకని సత్రాజిత్ చచ్చిపోయాడు. ఇప్పుడు దాన్ని చేత్తో పట్టుకున్నాడు కానీ శతధనుడు భయం వేసింది. కృష్ణుడు తిరిగి వస్తే వేటాడి చంపేస్తాడు. అందుకని భయం వేసి దాన్ని పట్టుకెళ్ళి మహాభక్తుడు కాబట్టి అక్రూరుణ్ణైతే అనుమానపడరని ఆయన దగ్గర పెట్టేశాడు. పెట్టేసి తాను పారిపోయాడు. కృష్ణుడు తిరిగి వచ్చాడు. ఇదంతా ఎందువల్ల నడుస్తున్నాయి ఈ మలుపులు? సూర్యుడి మాట మర్చిపోకూడదు మీరు. ఆ ఒక్క మాట వల్ల నడుస్తోంది ఇదంతా. అందుచేత కృష్ణుడు తిరిగి వచ్చేటప్పటికీ సత్యభామ ఏడుస్తోంది. ఏమైందన్నాడు. మా నాన్నగారిని చంపేశాడు శతధన్వుడు అన్నాడు. ఎందుకు చంపేశాడని బలరాముణ్ణి తీసుకుని రథంతో శతధన్వుణ్ణి వెంబడించాడు. ఆ శతధన్వుడు పరిగెత్తి 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 ఇంకా గుర్రానికి శక్తి చాలకపోతే గుర్రం దిగి పరిగెడుతున్నాడు. కృష్ణుడు అన్నాడు, అన్నయ్య అన్నయ్య వాడు నేల మీద పరిగెడుతుంటే మనం గుర్రం మీద వెంబడించడం ఏం బాగుంటుంది అన్నయ్య, మీరు హాయిగా అలా రథంలో కూర్చోండి, నేను కిందకి దిగి వెంబడించి శమంతకమణిని పట్టుకొస్తాను, ఎక్కడో దాచి ఉంటాడు అంగీలో, వెళ్ళి పట్టుకొస్తానన్నయ్య అని పరిగెత్తాడు. ఆయన దూరంగా వెళ్ళేదో పొగలో దూరాడు, ఈయన పొగలో దూరాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. చచ్చిపోయాడు ఆ శతధన్వుడు కృష్ణుడి చేతిలో. ఒళ్ళంతా వెతికాడు, ఎక్కడా లేదు శమంతకమణి. తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చి అన్నయ్య అన్నయ్య చంపేశాను శతధన్వుడిని అన్నాడు. పోన్లేరా మంచి పని చేశావు, శమంతకమణి ఏదన్నాడు. లేదన్నయ్య శతధన్వుడి దగ్గర అన్నాడు. బలరాముడు అన్నాడు, ఛీ ధూర్తుడా, చిన్నతనం నుంచి ఇదే దొంగ బుద్ధి నీకు. అప్పుడు అడిగావు సత్రాజిత్తుని, ఇప్పుడు ఆ శమంతకమణిని పట్టుకొస్తే అది నీకు కదు దక్కాలి, ఇప్పుడు అల్లుడివి, అది రాజుకి ఇవ్వవలసి వస్తుందేమోనని, ఇప్పుడు ఆయన్ని గెలవడంలో మన ఇద్దరికీ పాత్ర ఉందని లోకం అనుకుంటుందని, నాకు అందులో ఏ సంబంధం లేకుండా ఉండాలని అక్కడ లేదు శమంతకమణి, అబద్ధాలు చెప్తున్నావు, నీతో కలిసి నేను వేగలేనురా, నేను ఇంకా రానే రాను అసలు ద్వారకా నగరానికి, విదేహ రాజ్యం వెళ్ళిపోతున్నానని రథం దిగి వెళ్ళిపోయాడు. ఎంత బతిమాలనా రాలా. ఇదేమి అపనిందాలు రా నా కర్మ, ఈ శమంతకమణి నన్ను ఇలా చుట్టుకుంది, ఎంత ప్రయత్నం ఎందుకని, ఎందుకు చుట్టుకుంది? భాద్రపద శుక్ల చవితి నాడు ప్రసేనుడితో వెళ్లి చూసిన చంద్రుడి యొక్క దర్శన శాపం ఉంది ఇక్కడ. అందుకుని కృష్ణుడికి నీలాపనిందలు. ఒక్క సూర్యుడి మాట ఎన్ని మలుపులు తిరుగుతోందో చూడండి. ఆయనకి ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుని ఇంటికి వచ్చాడు. పోని సంతోషంగా ఒక్క భార్య అయినా వచ్చి కాసి నిమ్మకాయ నీళ్ళిచ్చిందా అంటే, సత్యభామంది మా నాన్నగారు కదా నన్ను శమంతకమణిని ఇచ్చారు, సత్రాజిత్తు శమంతకమణిని కృష్ణుడికి ఇచ్చారని లోకం అనుకుంటుందేమో, అసలు ముందు దాన్ని ఇచ్చిన వాడెవరు? జాంబవంతుడు. జాంబవతి ఏమనుకుంటుంది?
అసలు మా నాన్నగారు కదా శమంతకమణిని ఇచ్చారు, పట్టుకొచ్చి మా ఆయన మళ్ళీ ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర ఇంకో పిల్లని శమంతకమణిని పుచ్చుకుని సత్రాజిత్ ఇచ్చాడని ఆయనకి కీర్తి తెస్తున్నాడు సత్యభావం పరంగా. పాపం ఇచ్చిన మా నాన్నగారి ప్రతిష్ట పోయింది అని మా నాన్నగారి పేరు ఎక్కడొచ్చేస్తుందో అనే నా భర్త అయిన కృష్ణుడు మహామాయావి, అందుకే సత్రాజిత్తు చచ్చిపోయేటట్టుగా చేసి శమంతకమణి ఎటో పోయిందంటున్నాడండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.